ఇది ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇప్పటివరకు ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తం 7 సెగ్మెంట్లలో అటు సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టుగా మనకు సమాచారం లేదు. ఇప్పుడు మధ్యాహ్నం కల్లా మనకున్న సమాచారం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 50 నుంచి 55% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. కొంచెం పట్టణ ప్రాంతాల్లోనైతే కొంచెం తక్కువ పోలింగ్ నమోదైనట్టుగా ఉంది. ఇప్పటికి 40% వరకు పోలింగ్ నమోదైనట్టుగా మనకు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు గ్రామాల్లో పెద్ద ఎత్తున క్యూలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం సిద్దిపేట మండలం చింతమడక పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇప్పటి వరకు ఈ క్యూ లైన్లు పెద్ద ఎత్తున ఉండేవి. మహిళలు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మనకు కనిపించింది. కాకపోతే ఇప్పుడే కొంత తగ్గిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక సిద్దిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో అట్లాగే సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన అన్ని గ్రామాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంచెం మందకోడిగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నానికల్లా కొంత పెరిగి ఈరోజు సాయంత్రం 5-5:30 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశాలు పట్టణంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే 5 గంటల లోపల ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం అంటే ఈసీ కల్పించింది. ఈ నేపథ్యంలో 5 గంటలకు క్యూలో ఉన్నప్పటికీ కూడా క్యూ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఓటింగ్ కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చింతమడకలో కొద్దిసేపటి క్రితం అరగంట క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఇక్కడ తమ ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్లారు. అటు కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ ఇద్దరు కూడా వచ్చి ఈ బూత్లో తమ ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్లారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలోని 107 పోలింగ్ బూత్లో అంబిటస్ స్కూల్లో ఆయన తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అట్లాగే ఎంపీ అభ్యర్థి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తన దంపతులతో సహా వెళ్లి దుబ్బాక మండలం పోతారంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక మిగతా అభ్యర్థులు కూడా తమ తమ గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు చాలా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అట్లాగే సిద్దిపేట జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలు అటు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు అట్లాగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరికొంత భాగం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఏరియాలో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు మనకు సమాచారం ఉంది.